కొత్త జిల్లాల పునర్విభజనలో హిందూపురంకి చోటు దక్కనుందా? పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ని జిల్లా కేంద్రంగా ప్రకటించిన గత వైసీపీ ప్రభుత్వం హిందూపురాన్ని కావాలని నిర్లక్ష్యం చేసిందా? ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న హిందూపురం వాసుల కలలు నెరవేరనున్నాయా? హిందూపురానికి ప్రాధాన్యతనిచ్చే అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీఎంతో భేటీ కానున్నారా? హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని బాలకృష్ణ కృషి చేస్తున్నారా? ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు. హిందూపురానికి మహర్దశ పట్టనుందా? హిందూపురంపై బాలయ్య ఫోకస్. జిల్లా కేంద్రం చేయాలని బాలయ్య డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో హిందూపురం నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం తెరపైకి కొత్త జిల్లాల ప్రస్తావనకు సంబంధించి 7 మంత్రులతో ఉప కమిటీ వేసిన నేపథ్యంలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పట్టుబట్టినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఆగస్టు 1 సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలవనున్నట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో 2022 సంవత్సరంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించింది. ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ను జిల్లా కేంద్రాలుగా ప్రకటిస్తామని చెప్పి అందుకు భిన్నంగా హిందూపురం పార్లమెంటు కాదని పుట్టపర్తి నియోజకవర్గం ప్రకటించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ కొనసాగుతుండటంతో వైసీపీకి మింగుడు పడకే పుట్టపర్తికి జిల్లా కేంద్రం తరలించారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో శాంతికి మారుపేరైన పుట్టపర్తిలో జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున ధర్నాలు, ఇతర రాజకీయపరమైన కార్యక్రమాలు జరగడం పట్ల నియోజకవర్గ ప్రజలు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. జిల్లా పరిపాలన కేంద్రం అంటే కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని శాఖల పరిపాలనా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. సత్యసాయిబాబా సమాధి శాంతికి మారుపేరు అయిన పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం పట్ల నియోజకవర్గ ప్రజలు అప్పట్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అఖిలపక్షం నాయకులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఎమ్మెల్యే బాలయ్యకు హిందూపురంలో వస్తున్న ఆదరణను చూసి అప్పట్లో వైసీపీ నేతలకు మింగుడు పడలేదని ప్రచారం జరిగింది. దీంతో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన జిల్లాల విభజనపై వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్చేందుకు సిద్దమైంది. కొత్త జిల్లాల పునర్విభజనకు సంబంధించి 7 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు, పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన వాటిపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. హిందూపురం నియోజకవర్గం పారిశ్రామికంగా, వ్యాపారంగా, భౌగోళికంగా అన్ని వసతులు కలిగి ఉంది. నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా జనాభా, 2,40,000 మంది ఓటర్లు ఉన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తూముకుంటలో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేశారు. కర్ణాటకకు కేవలం 90 కిలోమీటర్ల దూరంలో హిందూపురం ఉండడంతో భౌగోళికంగా కలిసొస్తోందని అంచనా వేస్తున్నారు. చిలమత్తూరు మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే వేలాది ఎకరాల భూమిని సేకరించారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో పర్యటించి హిందూపురం త్వరలో పారిశ్రామిక హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందూపురం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం. 1987 నుంచి నేటి వరకు ఇక్కడ సైకిల్ తప్ప మరొక పార్టీ గట్టెక్కిన దాఖలాలు లేవు. నందమూరి కుటుంబానికి విడదీయరాని బంధం హిందూపురం నియోజకవర్గంతో ఉంది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలయ్య సతీమణి వసుంధర పాల్గొన్నారు. వీవర్స్ కాలనీలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే కార్యాలయానికి రావచ్చని వసుంధర భరోసా కల్పించారు. ఆగస్టు 1 సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ కోరనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రతిపాదన సైతం ఎమ్మెల్యే బాలకృష్ణ సర్వం సిద్దం చేసినట్టు తెలుస్తోంది.